హలో వాట్సాప్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విక్రాంత్ అండ్ యూర్ వాచింగ్ అనదర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి లైక్ డే 4 ఇన్ కేరళ. ఈరోజు మనం ఇంకా వయనాడ్లోనే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు. సో ఈరోజు అయితే ప్రజెంట్ అయితే మనం టైం వచ్చేసి 6 అవుతుంది అండ్ అత్తమల హిల్స్. సో చెమ్రాపిక్ వెళ్దాం అనుకున్నాము, కాకపోతే చెమ్రాపిక్ ట్రెక్కింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 4-5 అవర్స్ పడుతుంది అంట. అండ్ అంత డిస్టెన్స్ తీసుకొని పోవడం ఎందుకని చెప్పేసి ఇప్పుడు మనం నార్మల్గా చిన్నది తీసుకుంటాం అత్తమల హిల్స్ అని చెప్పేసి. సో అక్కడికి కూడా వ్యూ బాగుంది. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూసేసుకొని వీల్ గో బ్యాక్ టు జిప్ లైనింగ్. ఎందుకంటే జిప్ లైనింగ్ వచ్చేసి మనకి లాంగెస్ట్ జిప్ లైన్ కాబట్టి సౌత్ ఇండియాలో. సో దానికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఉంటున్నాము. సో చలో చూద్దాం లైక్ వ్యూ ఎట్లుంటుంది అని చెప్పేసి. నిన్న వేరే ఒక అన్న వాళ్ళు వెళ్ళింది అన్నమాట అక్కడికి. సో వాళ్ళు చూపెట్టిన మనకి చూసినాం, వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది, బాగా అనిపించింది, నాట్ బ్యాడ్. సో అక్కడికి వెళ్ళి వ్యూ చూసుకొని అండ్ జిప్ లైనింగ్ చేసేసుకొని వీల్ గో టు మేబీ కొచ్చి ఆర్ మున్నార్, ఇంకా క్లారిటీ లేదు అది. సో మొత్తం లాస్ట్లో క్లారిటీ వచ్చేసాయి అన్నమాట. అంటిల్ దెన్ మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ మన ఎన్ని ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. చలో ఇంకా వయనాడ్, ద బ్యూటీ ఆఫ్ నేచర్, ద బ్యూటీ ఆఫ్ కేరళ. కేరళ అనగానే ఎవరికైనా మున్నారే గుర్తుకొస్తుంది, ఎందుకంటే అక్కడ ఉండే నేచర్, ఆ ఎన్వైరన్మెంట్. కానీ మున్నార్తో కంపేర్ చేసుకుంటే వయనాడ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. వయనాడ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, హిడెన్ జెమ్స్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, బెస్ట్ సీనిక్ ప్లేసెస్ ఉంటుంది. అందులో మనం ఇప్పుడు వెళ్తుంది అట్టమల వ్యూ పాయింట్, విచ్ ఈజ్ ఆల్సో ఏ హిడెన్ జెమ్ ఇన్ వయనాడ్. చాలామందికి అట్టమల వ్యూ పాయింట్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇట్ ఈస్ జస్ట్ 8 కిలోమీటర్స్ ఫ్రమ్ సూచిపుర వాటర్ ఫాల్స్. ఎవరైనా కానీ సూచిపుర వాటర్ ఫాల్స్, చెమ్రాపిక్ చూసేసుకొని రిటర్న్ వెళ్ళిపోతారు. కానీ 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న అట్టమల వ్యూ పాయింట్ చూడడానికి చాలా తక్కువ మంది వస్తారు. సూచిపుర వాటర్ ఫాల్స్ నుంచి అట్టమల వ్యూ పాయింట్ రీచ్ అవ్వాలంటే 8 కిలోమీటర్స్ ఆఫ్ ట్రావెలింగ్ చేయాలి. ఈ 8 కిలోమీటర్స్లో 4 కిలోమీటర్స్ చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది అండ్ రిమైనింగ్ 4 కిలోమీటర్స్ వచ్చేసి చాలా డేంజరస్ అండ్ రిస్కీ రోడ్స్ ఉంటాయి. చాలా ఆఫ్ రోడింగ్ ఉంటుంది అండ్ హెయిర్ పిన్ పెన్స్ కూడా ఉంటాయి. ఈ రోడ్స్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటు ఏమైనా చిన్న మిస్టేక్ జరిగితే మాత్రం కార్ కొండపై నుంచి కింద పడిపోవడం పక్కా. సో హలో గైస్, రైట్ నౌ అయితే మనం ఇక్కడ ఒక వ్యాలీకి వచ్చేసాం అన్నమాట. పర్ పర్సన్కి టికెట్ వచ్చేసి 40 రూపీస్ అండ్ దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ లోపల రావాలి. అండ్ మొత్తం ఆఫ్ రోడింగ్ అన్నమాట, ప్యూర్ ఆఫ్ రోడింగ్. రైల్లో మొత్తం వాటర్లో మునిగిపోయి బురద ఉంటుంది కాబట్టి చాలా ఆఫ్ రోడింగ్ అయిపోద్ది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, సో అదే వ్యూ పాయింట్. అండ్ మీరు ఇంతకుముందు నేను ఒక 360 డిగ్రీస్లో ఇలా మొత్తం 360 డిగ్రీస్లో మొత్తం తిప్పుకుంటూ చూపెట్టాను కదా. సో అది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అన్నమాట, అక్కడనే ఎంట్రన్స్ అది. సో లైక్ అక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి రావచ్చు. మేము డైరెక్ట్ వచ్చేటోళ్ళం కానీ అక్కడ వేరే ఒక ఆయన ఉండే, సో అతను టికెట్ తీసుకోమని చెప్పేసి అన్నాడు. సో టికెట్ తీసుకున్నాం, పర్ పర్సన్ 40 రూపీస్ అండ్ చిల్డ్రన్కి వచ్చేసి 30 అనుకుంటా. అండ్ అట్లనే కార్ పార్కింగ్ కూడా 30 రూపీస్ తీసుకున్నారు. సో బెటర్, లైక్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్ అనుకోవచ్చు ఇప్పటివరకు మేము చూసిన వ్యూ పాయింట్స్లో బెస్ట్ వ్యూ. సో పైకి వెళ్ళిపోదాం, ఇంకా పైకి వెళ్ళి లెట్స్ సీ వాట్స్ అప్ ఓవర్ దేర్. హే గాయ్స్, దేర్ వి గో. మొత్తానికి అయితే టాప్కి వచ్చేసినాం. చిన్న ఒక 200 మీటర్స్ ఏమో నడుచుకుంటూ వచ్చాం. స్టీపీ కాకపోతే జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ మ్యాన్, దిస్ ఈజ్ ఫకింగ్ ఆసమ్. జస్ట్ అక్కడ ఒకసారి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఈ అట్టమల వ్యూ పాయింట్ వచ్చేసి 853 మీటర్స్ ఆఫ్ హైట్లో ఉంటుంది అండ్ టోటల్లీ కవర్డ్ విత్ టీ ఎస్టేట్స్. చుట్టుపక్కల పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉంటుంది. ఆ మౌంటైన్స్ మధ్యలో నుంచి ఒక రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రివర్ నేమ్ వచ్చేసి చెలియా, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గవి ఆఫ్ వయనాడ్. సో హే గాయ్స్, రైట్ నౌ అయితే మనం జిప్ లైన్ దగ్గరకు వచ్చేసినాం. జిప్ లైన్ కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మీకు అక్కడ బ్యాగ్ కనిపిస్తుంది కదా, జిప్ లైన్. సో వాళ్ళు ఇంకా టికెట్ కౌంటర్ ఓపెన్ చేయలేదు. సో టికెట్ కౌంటర్ ఓపెన్ చేసిన తర్వాత లెట్స్ టేక్ ద టికెట్స్. ఆల్రెడీ క్యూ పెరిగిపోతుంది అండ్ రైట్ నౌ టైం 8 అవుతుంది అనుకుంటున్నా. అండ్ 9 o'clock ఓపెన్ అసలు యాక్చువల్గా, కానీ 8 o'clockకే చాలామంది వచ్చి క్యూలో నిలబడుతుంది, ఎందుకంటే టికెట్ అసలు దొరకట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ వీకెండ్ కాబట్టి చాలామంది వస్తారు. సో వీ హ్యావ్ టు ప్లాన్ దట్ అకార్డింగ్లీ. అండ్ మీరు చూడొచ్చు అక్కడ ఆల్రెడీ రష్ స్టార్ట్ అవుతుంది.
గైస్ మొత్తానికి అయితే మనం టికెట్స్ అయితే తీసుకున్నాము. 450 రూపీస్ జిప్ లైనింగ్ అండ్ 300 రూపీస్ స్కై సైక్లింగ్ అనమాట. సో ఫస్ట్ అయితే స్కై సైక్లింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం, ఎందుకంటే జిప్ లైన్కి చాలా మంది ఉన్నారు, ముందు అనిపిస్తుంది కదా, చాలా మంది ఉన్నారు. సో స్కై సైక్లింగ్కి వెళ్ళిపోదాం అని చెప్పని ప్లాన్, బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ లేట్ అయిందంటే అక్కడ ప్రాబ్లం అయితే కదా, సో అందుకే చూస్తున్నాము. సో గైస్ రైట్ నౌ అయితే మనం స్కై సైక్లింగ్ వచ్చేసాం, మీరు చూసాను కదా అక్కడ సైకిల్స్ ఉన్నాయి. సో వాళ్ళు రిటర్న్ రావాలి, సైకిల్స్ రిటర్న్ వచ్చింది అంటే వీ కెన్ గో ఫర్ ఎ రైడ్. సో లెట్స్ ఎక్స్ప్లెయిన్. రియల్గా నేను చాలా థ్రిల్లింగ్ ఉన్నా. సో స్కెచ్ లేవనుకుంటున్నా, చెప్పినా నేను మీకు వాటర్ఫాల్లో వేయడం చెప్పాను, సో అందుకే స్కెచ్ లేవు. సో చలో చూసాం. నాకైతే కొంచెం రెండు డబ్బా కొట్టుకుంటుంది, ఫీలింగ్ సంథింగ్ ఎగ్జైటెడ్. సో లెట్స్. సో ఫైనల్లీ మొత్తానికి అయితే వీ డన్ ఓన్లీ వన్ వే, ఇంకా రిటర్న్ రూట్లో కూడా వెళ్ళిపోవాలి. ఇచ్చాడు సో ఇంకొక రూట్లో కూడా వెళ్ళిపోవాలి, రివర్స్లో వెళ్ళిపోవాలి. సో మీరు చూడండి ఒకసారి, ఇక్కడ సైకిల్ ఎట్లా చేంజ్ చేస్తుందో ఒకసారి మీరు చూడండి. మన టిప్స్ అని చేంజ్ చేస్తుంది. సో హే గైస్, మొదటికైతే మనం స్కై సైక్లింగ్ యాక్టివిటీ అయితే చేస్తున్నాము. యాక్చువల్గా నాకు వెళ్ళేటప్పుడు చాలా భయం వేసింది, ఎందుకు అంటే ఎక్కడ కింద పడిపోతే మన టెన్షన్ ఉండే, కానీ రిటర్న్లో వస్తున్నప్పుడు మాత్రం నాకు అంత టెన్షన్ అనిపించలేదు, మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిన. అండ్ మా ఫ్రెండ్స్ ఈ స్కై సైక్లింగ్ చేసినప్పుడు చాలా భయపడ్డారు, లైక్ ఎక్కడ కింద పడిపోద్దేమో అని చెప్పేసి అని. ఈవెన్ దే ఆల్సో ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ మీరు కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి యాక్టివిటీస్ చేయాలనుకుంటే, లైక్ మెప్పటి నుంచి వెళ్ళి సూచిపుర వచ్చే రూట్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇలాంటివి. అందులో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, లాంగెస్ట్ జిప్ లైన్ ఇన్ వయనాడ్ అని గూగుల్ మ్యాప్స్లో కొట్టుకొని ఇక్కడికి వచ్చేయండి. దిస్ ఈస్ బెస్ట్ ప్లేస్ టు డూ జిప్ లైనింగ్ లేదా స్కై సైక్లింగ్ కూడా, ఎందుకంటే వీళ్ళ దగ్గర లాంగెస్ట్ జిప్ లైన్ ఉంది. సో చలో నెక్స్ట్ మనం జిప్ లైన్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో నేను మీకు షేర్ చేస్తాను. సో గైస్ రైట్ నౌ అయితే జిప్ లైనింగ్కి వెళ్ళిపోతున్నాము. గోయింగ్ ఎక్స్పీరియన్స్ జిప్ లైన్. సో చూసాం ఎట్లుంటుంది అని చెప్పేసి అని. చూనికి మాత్రం పక్కన వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఇంతకుముందు వీడియో స్ట్రక్ అయింది, ఎందుకో తెలియదు. లైక్ Insta360 చాలా వాడుతున్నాం కదా, ఇంతకుముందు వీడియో వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఇప్పుడు మనం రివర్స్ వెళ్తున్నాం. എടാ ആ റൂമിലുണ്ട് സ്പീക്കർ കുത്തിട്ട് അടുക്ക് സ്പീക്കർ your hand just hold. సో హే గైస్, జిప్ లైనింగ్ యాక్టివిటీ మాత్రం సీరియస్లీ నెక్స్ట్ లెవెల్ ఉంది, అల్టిమేట్ అసలుకి. యాక్చువల్గా వన్ వే ట్రిప్ అయిపోయింది నాది. సో వన్ వే ట్రిప్ వీడియో ఏమైందంటే, నా Insta360 హిట్ అవ్వడం వల్ల వీడియో మొత్తం కరప్ట్ అయిపోయింది, సో అందుకే పెట్టలేకపోయాను. అండ్ వన్ వే ట్రిప్ అయిపోయిన తర్వాత మనం రిటర్న్లో వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు క్లైంబ్ అప్ స్టేర్స్. స్టార్టింగ్లో మీరు చూసారు కదా, నేను మాట్లాడుకుంటూ వచ్చాను వీడియో కరప్ట్ అయిపోయింది అని చెప్పేసి. సో అవి ఎక్కాలంటే ఆల్మోస్ట్ ఒక 5 minutes పట్టింది, ఎందుకంటే చాలా ఆయాసం వచ్చింది, మొత్తం పైకి ఉంది. సో అది ఒకటి కొంచెం కష్టం అనిపించింది, బట్ సీరియస్లీ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఒకవేళ మీరు కనుక జిప్ లైనింగ్ చేయాలనుకుంటే బెటర్ కమ్ ఓవర్ హియర్. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి సౌత్ ఇండియాలోనే లాంగెస్ట్ జిప్ లైన్. అండ్ వయనాడ్లో ఒకవేళ మీరు స్టే చేస్తే మాత్రం మస్ట్ డూ యాక్టివిటీ అని చెప్పేసి మాత్రం నేను చెప్పి ఖచ్చితంగా. సో సీరియస్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ లెట్స్ డూ సమ్ మోర్ ఫన్ ఓవర్ హియర్. సో ఏ గాయ్స్, మొత్తానికి అయితే మనం స్కై సైక్లింగ్ ఉన్న జిప్ లైన్ అయితే అయిపోయింది. అండ్ రైట్ నో మనం ఇంకో అడ్వెంచర్ యాక్టివిటీ చేయబోతున్నాం, అది వచ్చేసి బగ్గీ రైడ్ అనమాట. సో ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా టీ ఎస్టేట్స్. సో ఈ టీ ఎస్టేట్స్లో మనం బగ్గీ రైడ్ చేయబోతున్నాం, సెల్ఫ్ డ్రైవింగ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి బైక్కి 1000 రూపీస్, అంటే బైక్కి ఇద్దరు వెళ్ళొచ్చు. సో ఒక బైక్ కాస్ట్ 1000 రూపీస్, సింగిల్ అయినా వెళ్ళొచ్చు, డబుల్ అయినా వెళ్ళొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ.
సో మేమైతే ఇద్దరం వెళ్ళిపోతున్నాము. ఇట్ కాస్ట్ 1000 రూపీస్ అండ్ అట్లనే 200 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు. ఏంటి అంటే ఇక 20 మినిట్స్ ఆఫ్ టైమే ఉంటుంది రైడ్ చేయడానికి. సో ఆ 20 మినిట్స్ కంటే ఎక్కువ ఎక్సీడ్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు మనీ రీఫండ్ కావు. ఒకవేళ 20 మినిట్స్ లోపు అయ్యి ఉంటే మనీ రీఫండ్ అయిపోతుంది. అదే చెప్పారు మాకైతే. సో ఇప్పుడైతే పోయి వచ్చి హౌ ఇట్ గోస్ అండ్ ఆల్మోస్ట్ మేము దగ్గరనే ఉన్నాము. పైన కార్ పార్క్ చేసుకొని కిందకి వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళిపోయిన తర్వాత లెట్స్ స్టార్ట్ అడ్వెంచరస్ బైక్ రైడ్. చలో ఇంకా. సో హే గైస్, రైట్ నౌ అయితే మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. ముందు మీకు కనిపిస్తుంది కదా విక్రాంత్. సో చలో ఇంకా మనం అయితే మన రైడ్ స్టార్ట్ చేద్దాం. బైక్ రైడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశాను నేను. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. ఈ టీఎస్టీహెచ్ మధ్యలో ఈ ఆఫ్ రోడింగ్ అండ్ అందులో మనం ఏటీవీ బైక్ నడుపుతున్నాం చూడండి, నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు నాకైతే స్వర్గం అనిపించింది. అండ్ ఈ బైక్ వచ్చేసి 1000 రూపీస్ పర్ బైక్. సో ఒక బైక్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు, సింగిల్ వెళ్ళొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ అస్. సో నిజంగా 1000 రూపీస్కి మాత్రం వర్త్ ఇట్. సో టోటల్లీ నేనైతే ఈ బైక్ రైడింగ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. సో హే గైస్, మొత్తానికైతే అడ్వెంచర్ రైడ్ అయితే అయిపోయింది. మీరు చూసేది కదా. సీరియస్లీ మీరు ఒకవేళ వయనాడ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ డర్ట్ బైక్ మాత్రం పక్కా ట్రై చేయండి. ఎందుకంటే అది ఏటీవీ బైక్స్ కదా. అండ్ మోర్ ఓవర్ మొత్తం ఆఫ్ రోడింగ్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రోడింగ్ అయింది. మీరు వీడియోలో చూసుంటారు కదా. సో దట్స్ రియల్లీ అమేజింగ్. నేనైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత థ్రిల్లింగ్ ఉంటుందని చెప్పేసి అని. అండ్ మోర్ ఓవర్ మనం బైక్ మీద రాలేదు. సో ఐ జస్ట్ గాట్ ద ఫీల్ ఆఫ్ మై బైక్. రియల్లీ ఎంజాయ్ దట్. సో చలో మీరు కూడా ఒకవేళ ఇక్కడికి వచ్చింటే మాత్రం తప్పకుండా అది ఏటీవీ రైడ్ మాత్రం పక్కా ఎంజాయ్ చేయండి. సీరియస్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అనుకోవచ్చు. స్కై సైక్లింగ్ కూడా బాగానే ఉంది అండ్ జిప్ లైనింగ్ ఈజ్ ఆల్సో బెస్ట్. సో చలో ఇంకా మేబీ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ ఐ థింక్. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ కొచ్చికి మూవ్ అయిపోతున్నాము. సో ట్రావెలింగ్ ఏం పెట్టొద్దు అనుకుంటున్నా, బికాజ్ ఇట్స్ లైక్ చాలా దూరం కదా. దానికోసం అని చెప్పేసి అని ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ద వ్లాగ్ ఓవర్ హియర్. మేబీ ఐ కెన్ కంటిన్యూ ద వ్లాగ్, ఇట్ డిపెండ్స్. సో until then, take care. I love you all. Wait for the next video and I'm really satisfied with today's activities. Chala enjoy chesanu nenu ivalla. So if you want to do something in Kerala, better start at 8 o'clock in the morning. So that would be the best time to explore all the places. Endukante meeku anni tickets doruktayi and you can enjoy lots of sceneries. 7 o'clock 8 o'clock బయటకు వస్తే మాత్రం మీరు అసలుకి నెక్స్ట్ ఒక వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో బెటర్ గో విత్ దట్. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, మీట్ యూ విత్ అనదర్ న్యూ వ్లాగ్. సో హే గైస్, నేను మీకు చెప్పినా కదా లైక్ వ్లాగ్ ఏం చేస్తా అని చెప్పేసి అని. కానీ కొచ్చిలో ఆ రూట్లో వెళ్ళేటప్పుడు మాకు లక్కీ వ్యూ పాయింట్ అని వచ్చేసింది. ఇది ఎక్కడంటే వయనాడ్లోనే ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ సినిక్ ప్లేసెస్ అన్నమాట. సో మీకు బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా. సో ఏదో మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. సో జస్ట్ ఎంజాయ్ ద వ్యూ. దీనికోసం అని చెప్పి మేము ఆయన ఇక్కడ. సో ఇది కూడా వీడియోలో యాడ్ చేస్తే బాగుంటుంది కానీ థాట్తో యాడ్ చేసిన. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఉంది. సో ఐల్ జస్ట్ షో యూ ద వ్యూ, జస్ట్ ఎంజాయ్ ఇట్. సో ఇక్కడ మీకు వ్యూ కనిపిస్తుంది కదా, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. దీనికోసం ఆయన అని చెప్పేసి అన్నా కదా. సో మీకు కింద అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, అది అండ్ అక్కడ. సో ఇదంతా రోడ్ మొత్తం ఒకటే అన్నమాట. ఇట్లకెళ్ళి తిరుక్కుంటూ మొత్తం కిందికి వెళ్ళిపోవాలి, అక్కడ వరకు వెళ్ళిపోవాలి మొత్తం మనము. సో రియల్లీ రోడ్ డ్రైవింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దిస్ థింగ్ ఇస్ టోటలీ అమేజింగ్. అండ్ మీకు అక్కడ మొత్తం అక్కడ లాస్ట్ సంథింగ్ అనిపిస్తుంది కదా. సో అది నాకు తెలిసి ఏదో సంథింగ్ ప్యాలెస్ లా అనిపిస్తుంది, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ దట్ ఈస్.
సో హే గైస్, యాక్చువల్గా వీడియో వచ్చేసి అట్టమల్ల వ్యూ పోయింది. ఫస్ట్లో యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అండ్ మరోవర్ ఇది ఐఫోన్లో తీసింది. లాస్ట్ మూమెంట్లో రిటర్న్ అవుతున్నప్పుడు ఆ సన్ రైజ్ వచ్చినప్పుడు తీసినాం అన్నమాట. వ్యూ మాత్రం సీరియస్లీ మస్తు అనిపించింది. సో ఈ వ్యూతో ఈ వ్లాగ్ ఇక్కడికి క్లోజ్. అంటిల్ దెన్ మీట్ యూ విత్ అనదర్ న్యూ వీడియో. బాయ్ బాయ్.